కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసింది. సంవత్సర కాలంగా మా పిల్లలకి తల్లికి వందనం నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, స్కూలు ప్రారంభం రోజే పిల్లల ఖాతాలో వేస్తామని చెప్పినట్టే చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే వాళ్ళకి కూడా ఒక్కో విద్యార్థి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశారు. 2 పిల్లలున్నా, 3 సంతానం ఉన్నా, 4 సంతానం ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో వేశారు. ఆ 15,000లో 2,000 రూపాయలు స్కూల్కి డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బుతో స్కూల్ మొత్తాన్ని డెవలప్ చేసుకుంటారు. స్కూల్ తెరిచిన రోజే 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక పథకానికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్టు 2005 నుంచి నడుస్తున్న పోలవరం ప్రాజెక్టు ఖర్చే ఇప్పుడు దాకా అయింది 18,000 కోట్లు. జాతీయ ప్రాజెక్టు. తల్లికి వందనం ఖర్చు 10,000 కోట్లు పైగానే ఉంది. ఇంకా కొంతమంది అనర్హులు 1,00,000 మంది దాకా ఉన్నారు. కేవైసీలు అవి ఇవి చేసుకునేవారు. వారికి కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంకా మరో 4 రోజులు కూడా గడువు ఇచ్చారు వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి. అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత ఇంకా వైసీపీ ఈరోజు ఇక రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? 15,000లో చంద్రబాబు నాయుడు 2,000 కట్ చేశాడు అని వెంటనే అంబటరాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు. అయితే కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, గత ప్రభుత్వంలో ఏదైతే ఈ పథకం అమలు చేశారో అమ్మఒడి పేరుతో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రమే అమలు చేస్తున్నాం మేము, వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో కూడా మీరు చేసింది అదేగా. ఎన్నికలకు ముందు 2019 ముందు మీకు 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తాం, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి ఇస్తాం, 4 పిల్లలు ఉంటే 4కి ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఊరూరు చెప్పినారు. ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినారు? 5 సంవత్సరాలు అమ్మఒడి అన్నారు, 3 సంవత్సరాలు ఇచ్చారు ఒకళ్ళకి, ఇంటికి ఒకళ్ళకి. తల్లి ఒకటే కాబట్టి ఆ ఒకళ్ళకి ఇస్తా అని చెప్పినారు. సరే పో అని చెప్పేసి జనం కూడా వదిలేసినారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ అయిపోయినాయి ఆల్రెడీ. వీరిలో 4 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా 20,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఇక 3 పిల్లలు ఉన్న వాళ్ళు అయితే 60,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఇక ఇద్దరు చదువుకుంటున్న పిల్లలు ఉన్నవారు దాదాపు 46 లక్షల మంది ఉన్నారు. ఇక ఒకే సంతానం ప్రస్తుతానికి స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్న కుటుంబాలు 18 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. దాదాపు 65 లక్షల కుటుంబాలకి 10,000 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి జమ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డు లెగించింది. రాబోయే కొద్ది రోజుల్లో రైతుల ఖాతాలో కూడా అన్నదాత సుఖీభావ నిధులు జమ కాబోతున్నాయి. ఇక ఈ 2 పథకాలు అమలు చేస్తే సూపర్ 6లో దాదాపు 5 పథకాలు అమలైనట్టే. ఆల్రెడీ గ్యాస్కు సంబంధించిన 2వ సిలిండర్ డబ్బులు కూడా అకౌంట్లో వేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. తల్లికి వందనం పథకం మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. తల్లికి వందనం పథకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.